హలో అండి, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. సో ఈరోజు డే వ్లాగ్ అయితే చేస్తున్నాను. ప్లీజ్ స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. టీ కాఫీ, సో ఇలా అయితే పాలు టీ కాఫీతో అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. సో ఇప్పుడైతే పాలు పెట్టేస్తున్నా, అది ఇంకా అవుతుంది. హాయ్, హలో, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. సో ఈరోజు అయితే నేను కూరగాయల కోసం అని చెప్పేసి బయటికి వెళ్తున్నా. కూరగాయల కోసం అని చెప్పేసి అయితే బయటికి వెళ్తున్నా. టైం వచ్చేసి 9 అవుతుంది. ఇప్పుడు కొంచెం ఎండ వస్తుంది, కళ్ళు వస్తలేదు, ఎండ ఎదురు వస్తుంది. ఇంకా ఇక్కడైతే ఎల్లిపాయలు అయితే పొట్టు తీసి కొంచెం ఆయిల్ రుద్ది అయితే పెట్టినాను. ఇది మొత్తం పొట్టు తీసేయాలి. తర్వాత ఇక్కడైతే అల్లం కూడా నానబెట్టేసిన. అల్లము ఎల్లిపాయలు రెండు కూడా మంచిగా ఫాస్ట్గా పొట్టు తీసేసుకొని పేస్ట్ అయితే చేసుకోవాలి. ఇలా అల్లం వెల్లిపాయలు అయితే నేను పొట్టు తీసి రెడీగా పెట్టేసుకున్నా. ఇప్పుడైతే మిక్సీ పట్టేసుకుందాం. ఇలా ఒక పావు కిలో, ఇది ఒక పావు కిలో మనం మిక్స్ చేసి పట్టుకుంటే ఒక అరకిలో అవుతుంది కదా. ఒక నెల రోజులు మంచిగా వంట ఈజీగా చేసుకోవచ్చు. సో ఇక్కడైతే ఉప్పు కూడా పెట్టుకున్నా. ఉప్పు వేసి గ్రైండ్ చేద్దాము. ఇంకా ఇది వచ్చేసి ఆదివారం రోజు ఇక్కడ కరీంనగర్లో బోనాల పండుగ అంట. సో ఇంకా మేము కూడా అలా అందరూ హడావిడి చేస్తుంటే మేము కూడా కొంచెం అట్లా పూజ అలా చేసుకొని పూరీ అయితే చేసుకుంటాం. ఇలా సండే కదా, సో సండే అని చెప్పేసి పూరీ చేసి పన్నీర్ మసాలా అయితే చేసినాను. సో పన్నీర్ ఇంట్లో చేసింది ఉండే, పాలు విరిగితే, సో ఇంకా అదైతే నేను పన్నీర్ మసాలా కర్రీ చేసినాను. చాలా బాగుంది. పక్కన బౌల్లో అవుతుంది, అది సిమ్లో పెట్టినాను. అది చాలా మగ్గాలి అన్నమాట. ఇంకా ఇక్కడ పూరీ అయితే టిఫిన్ చేసేస్తున్నా. సో మా వాళ్ళు అయితే బాగా ఆడుకుంటున్నారు, వాళ్ళు ముగ్గురు బయట. సండే కదా, సండే రోజు ఇంకా ఫుల్ టైం దొరుకుతుంది వాళ్ళ డాడీకి, ఇద్దరు పిల్లలకి. సో వాళ్ళైతే ఇంకా నవ్వుకుంటూ ఏదేదో ఆడుకుంటున్నారు. నన్ను మధ్యలో పిలుస్తున్నారు. పిలిచేసరికి ఇక్కడ పూరీలు మాడిపోతాయని, నేను కర్రీ మాడిపోతుందని అలా అరుస్తున్నాను వాళ్ళ మీదికి. సో ఇక్కడైతే పూరీ బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పి పూరీ అయితే రెడీ అయిపోతుంది. సో మీరందరూ కూడా సండే స్పెషల్స్ ఏం చేశారో చెప్పండి. కాకపోతే నేను ఈ వీడియో పోస్ట్ చేసేసరికి ఎప్పుడవుతుందో తెలీదు. టైం వచ్చేసి కొంచెం రేవంత్ ఒక్కొక్కసారి సతాయించడం వల్ల కావచ్చు నాకు వీడియోస్ సరిగ్గా పెట్టడం అవ్వట్లేదు. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. అలాగే రేవంత్ని అయితే బ్లెస్ చేయండి. ఇంకా ఈ వీడియో వచ్చేసి నేను మండే ఆర్ ట్యూస్డే అలా పెడతాను కావచ్చు. సో మీరందరూ కూడా ఏం చేశారు సండే స్పెషల్స్, బోనాల పండగ స్పెషల్స్ ఏం చేశారు అంటే, నార్మల్గా ఓన్లీ హైదరాబాద్లోనే ఉంటాయి అనుకుంటా బోనాలు, కానీ ఇక్కడ కూడా ఉన్నాయంట. నేను లాస్ట్ టైం చూడలేదు, నాకు తెలియదు. కానీ ఈసారి కూడా చాలామంది బోనాలు చేశారు ఇక్కడ ఇంటి దగ్గర. చాలా బాగా అనిపించింది. పాటలు, చుట్టాల హడావిడి ఎక్కువైపోయింది ఇక్కడ, చుట్టాలు రావడం అలా. మేము ఓల్డ్ సిటీలో ఉండేది చార్మినార్ దగ్గర. అక్కడైతే బోనాల పండుగ చాలా బాగుండేది. నాకు బోనాల పండుగ వచ్చినప్పుడల్లా బాధ అనిపిస్తుంది. అరే చిన్నప్పుడు భలే ఆడుకునే వాళ్ళం, భలే చేసుకునేది పండుగలు, బోనాల పండుగ అని చెప్పేసి. అక్కడ మా ఓనర్ వాళ్ళు ఉండేది, అక్క వాళ్ళు, అన్న వాళ్ళు చాలా బాగా అసలు ప్రతి పండుగ కూడా చాలా హడావిడి అనిపించేది మాకు. ఎంతైనా చిన్నప్పటి రోజులు వేరే కదా, చాలా బాగా అనిపిస్తుంది. ఆ అన్నయ్య ఇప్పటికీ కూడా నన్ను గుర్తుపెట్టుకొని, దాదాపుగా మేము దూరం అయ్యి దాదాపుగా 20 years అవుతుంది. అయినా కూడా నన్ను గుర్తుపెట్టుకొని ఎవ్రీ ఇయర్ బోనాల పండుగకి అయితే కాల్ చేస్తారు అన్నయ్య, సీనన్న అని. సారిక రామ్మ బోనాల పండుగకి అక్క వాళ్ళకి ఇట్లా అందరు వస్తారు రా అని చెప్పేసి అన్న అడుగుతూ ఉంటాడు. ప్రతి పండుగకి గుర్తు చేసుకుంటూ ఉంటాడు అన్న. ప్రతి పండుగ మనం చిన్నప్పుడు ఇలా చేసుకునే వాళ్ళం కదా బాగా అని చెప్పేసి. యాక్చువల్గా అసలు నేను వాళ్ళ ఇంట్లోనే పెరిగాను అనమాట. చిన్నప్పుడు మొత్తం అసలు మా మమ్మీ ఓన్లీ స్నానం తినిపించి ఇచ్చేస్తే మొత్తం వాళ్ళే చూసుకునేవాళ్ళు, అక్క వాళ్ళు, అన్న వాళ్ళు. వాళ్ళు ఎక్కడికైనా వెళ్తే తీసుకెళ్ళేది షాపింగ్స్కి, వాళ్ళ చుట్టాలు ఇళ్ళల్లోకి, ఫంక్షన్స్కి, పెళ్ళిళ్ళకి మొత్తం అసలు తిప్పేది. నేను వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలాగా నన్ను చూసుకున్నారు వాళ్ళైతే. సో పూరి అయితే చేసేసిన. నెక్స్ట్ అన్నం రైస్ కూడా అయింది. సో లంచ్ అయితే చేసేద్దాం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మార్నింగ్ ఉప్మా తిన్నాము. సో ఇప్పుడైతే పూరి, పన్నీర్ కర్రీ, పన్నీర్ మసాలా అవుతుంది, పన్నీర్ మసాలా రైస్ అవుతుంది. సో లంచ్ అయితే చేసేద్దాం, ఓకేనా. ఇంకా ఇక్కడైతే టీ పెడుతున్నాను. ఈవినింగ్ 5:30 అవుతుంది టైము. సో అప్పటికే లేట్ అయిపోయింది.
మామూలుగా 4-4:30 వరకే తాగుతాం కదా, 5:30 అవుతుంది. ఇంకా టీ తాగేసి ఇంట్లో కొంచెం కిచెన్ వర్క్ ఉంది, కిచెన్ వర్క్ చేసుకొని నైట్ డిన్నర్కి అయితే ప్రిపేర్ చేయాలి. చపాతీ చేద్దాం అనుకుంటున్నా. అంటే టీ తాగారా, నేనైతే ఇప్పుడే టీ అయితే పెడుతున్నాను. సో టైం వచ్చేసి 5:30 అవుతుంది టైం. సో 5:30కి ఇంకా టీ తాగేస్తే అయిపోతే. చల్ల ఉంది, కొంచెం ఎండ వచ్చినట్టే వచ్చింది, మళ్ళీ వర్షం పడుతుంది. బోనాలు ఫెస్టివల్ అయిపోయిందా? అందరు బోనాలు తీసుకెళ్ళిండ్రా? బోనాలు చేసేవాళ్ళు మా దగ్గర అయితే తీసుకెళ్లారు. కరీంనగర్లో మేము ఉన్న ఇంటి దగ్గర అయితే బోనాలు తీసుకెళ్ళిపోయిండ్రు. ఇప్పుడు హైదరాబాద్లో అయితే ఇప్పుడు ఈవినింగ్ తీసుకెళ్తారు చాలామంది. సో బోనాల్ ఫెస్టివల్ అందరు ఎలా చేసుకున్నారు? అయితే ఆఫ్టర్నూన్ బోనాలు తీసుకెళ్ళిన వీడియో అయితే నేను ఇప్పుడు పెడతాను, చూడండి.